అధిక ఛార్జీలు వసూలు చేసిన బోటు నిర్వాహకులను ప్రయాణికులు నిలదీసిన ఘటన ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట గోదావరి రేవు వద్ద చోటు చేసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనిషికి 40 రూపాయలు, వాహనానికి 70 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా బోటు నిర్వాహకులు మనిషికి 100 రూపాయలు, వాహనానికి 200 రూపాయలు వసూలు చేయడంతో ప్రయాణికులు బోటు సిబ్బందిని నిలదీశారు. 80 లక్షలకు పాట పాడామని, గోదావరి వరద పెరిగిందని ఎక్కువ వసూలు చేయమని బోటు ఓనర్ చెప్పారని బోటు సిబ్బంది అన్నారు. గోదావరి వరద పెరిగితే తక్కువ మందిని ఎక్కించాలి, సేఫ్టీగా లైఫ్ జాకెట్లు అందరికీ ఇవ్వాలి, కానీ అధిక ఛార్జీలను వసూలు చేయడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే బోటు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. పడవ మీద ఏం చేస్తారో చెప్పండి, తర్వాత మీరు టికెట్లు తీసుకుంటారని చెప్పండి. పడవ మీద అసలు మీరే డ్రైవరా? మీ పేరు అది చెప్పండి. పడవ మీద వర్కర్స్ మేము. పేరు పుల్లారావు. ఓనర్ ఎవరు? సాయి కుమార్. పొద్దున 100 రూపాయలు వసూలు చేశారు వాళ్ళ దగ్గర. తీసుకున్నారు. ఇప్పుడు ప్రయాణికులకు ఎందుకని పొద్దున వాళ్ళ దగ్గర అదే గొడవ అయిందని ఆపేశారు. గొడవ కాకపోతే రోజు 100 తీసుకుంటారా? తీసుకోమన్నారు. ఓనర్ ఎంతకు పాడండి? 79. ఇంతకుముందు పోయిన సంవత్సరం 3 సంవత్సరాల క్రితం ఎంత ఉంది? తమ్ముడు నీవు ఉన్నావు అప్పుడు 36 లక్షల 36 లక్షలు 79 లక్షలు పాడండి మీ ఓనరు. ఎందుకు ఇట్లా అధిక ఛార్జీలు వసూలు చేద్దామనా? చెప్పండి, మీకు ఏం చెప్పాడు ఓనర్ పొద్దున? అదే చెప్పారండి, తీసుకోండి. గోదావరి ఉన్నాయి కదండి, మంచి తీసుకొని అన్నారు. అదే జరిగింది. సరే, ఓకే.